గన్నేరువరం మార్కండేయ ఆలయంలో కన్నుల పండుగగా సీతారాముల కళ్యాణం. గన్నేరువరం మండల కేంద్రంలోని శ్రీ శివ మార్కండేయ ఆలయంలో శ్రీరామ నవమిని పురస్కరించుకొని పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. వేడుకల్లో భాగంగా ఆలయ నిర్మాణానికి విరాళాలు అందించిన దాతల వివరాలతో కూడిన శిలా ఫలకాలను ఆవిష్కరించారు. సీతారాముల కళ్యాణానికి పుస్తె మట్టలను అందజేయడంతో పాటు శిలా ఫలకాల ఆవిష్కరణకు కృషి చేసిన గౌరవ అధ్యక్షులు తేళ్ల చంద్రశేఖర్, అనసూయ దంపతులను అధ్యక్షులు తేళ్ల రవీందర్, సంఘ సభ్యులు శాలువాతో ఘనంగా సత్కరించి మెమెంటోను అందజేశారు. అనంతరం భక్తులకు అన్నదానం నిర్వహించారు. సాయంత్రం మార్కండేయ యూత్ క్లబ్ సభ్యులు, కుల పెద్దలు అందరూ కలిసి సీతారాముల ఉత్సవ విగ్రహాలను పల్లకిపై ఊరేగిస్తూ మహిళలు, యువకులు కోలాట నృత్యాలతో ఘనంగా శోభయాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం అధ్యక్షులు తేళ్ల రవీందర్, గౌరవ అధ్యక్షులు తేళ్ల చంద్రశేఖర్, ఉపాధ్యక్షులు మచ్చ బాలరాజు, ప్రధాన కార్యదర్శి సబ్బని మహేష్, కోశాధికారి ఒడ్నాల అంజయ్య, కార్యదర్శి వేముల రవికుమార్, సంయుక్త కార్యదర్శి తేళ్ల లక్ష్మణ్, ముఖ్య సలహాదారులు తేళ్ల అంజయ్య, వెంగల కమల మనోహర్, కార్యవర్గ సభ్యులు భీమనాథిని ధర్మయ్య, చిప్ప శోభన్, వేముల లక్ష్మీపతి, బుర లక్ష్మణ్, గాలి చంద్రశేఖర్, వేముల రాములు మరియు మార్కండేయ యూత్ క్లబ్ అధ్యక్షులు బుర వంశీకృష్ణ, గౌరవ అధ్యక్షులు బుర శ్రీనివాస్, ఉపాధ్యక్షులు తేళ్ల ఆశీష్, ప్రధాన కార్యదర్శి తేళ్ల అఖిల్, కోశాధికారి చిప్ప హరిప్రసాద్, కార్యదర్శి మచ్చ సాయికృష్ణ, కార్యవర్గం మహిళలు తదితరులు